యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు పేజ్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం గమ్ గమ్ గణేష్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియోలో ఆనంద్ దేవరకొండ అండ్ ఇమాన్యుల్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు ఇంకో ఇద్దరు 2 హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలానే వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు ఈ మూవీలో, సత్యం రాజేష్. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే గణేష్ అండ్ తన ఫ్రెండ్, హీరో అండ్ తన ఫ్రెండ్ ఇమాన్యుల్ ఇద్దరు కూడా ఉంటారు. వాళ్ళిద్దరూ కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దొంగతనం చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగా ఒకసారి వాళ్ళకి ఒక ఆఫర్ వస్తుంది. ఏంటంటే బిగ్ బాస్ ప్రిన్స్ ఉంటారు కదా, తనేమో ఒక ఆఫర్ ఇస్తాడనమాట. నువ్వు మా నాన్న దగ్గర నుంచి డైమండ్ కొట్టేసి నాకు ఇస్తే నేను నీకు చాలా మనీ ఇస్తాను అని. సో దాని తర్వాత ఏమైంది, ఆ మనీ ఆ డైమండ్ కొట్టేసారా లేదా అన్నదే మిగతా ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అని చూసినట్లయితే ఫస్ట్ హాఫ్లోని వాళ్ళు ఎలా డైమండ్ కొట్టేశారో అన్నది చూపిస్తారు. సెకండ్ హాఫ్లోని అది దాచిపెట్టడం వల్ల మళ్ళీ ఎలా తీసుకున్నారు అన్నది మనకి చూపిస్తారు. రెండిట్లో ఏది బాగుంది అంటే రెండు కూడా పెద్దగా ఎంగేజింగ్గా అనిపించలేదు నాకు. స్టార్టింగ్ నుంచే కొంచెం బోరింగ్గా వెళ్తున్న ఫీలింగ్ వచ్చేసింది. అండ్ చాలా ఇల్లాజికల్ థింగ్స్ అండ్ క్రింజ్ కామెడీ అంటారు కదా, ఏదో క్రింజ్గా చూపిస్తున్నట్టు ఉంటుంది. సో అలాంటి కామెడీ ఇవన్నీ కలిసి ఉండడం వల్ల నాకు రెండు వాటిల్లో కూడా అంతగా సీరియస్నెస్ అన్నది కనిపించింది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆనంద దేవరకొండ బాగానే చేశారు, పర్లేదు. కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. కొన్ని ప్లేసెస్లోని ఎమోషన్స్ అవన్నీ చూపించిన దగ్గర అంతగా సెట్ అవ్వలేదు. మ్యాక్సిమం ఆ బేబీ మూవీలో ఏదైతే తాగేసి కొంచెం ఉన్నట్టుంటే అలాంటిది ఒక 1 or 2 సీన్స్ ఉన్నాయి ఈ మూవీలో కూడా. సో నాకు పెద్దగా ఇంకా పర్ఫెక్ట్గా చేసేదన్న ఫీలింగ్ రాలేదు. ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. అలానే ఇమాన్యుయల్ పెట్టారు క్యారెక్టర్, ఏదో కామెడీ చేయాలని చేయడానికి ట్రై చేశారు. అండ్ ఫైన్ నాకైతే వెన్నెల కిషోర్ గారిని కూడా అనవసరంగా పెట్టారేమో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 2 minutes ఇంపార్టెన్స్ ఉంటుంది, దాని తర్వాత బాగా డ్రాగింగ్ అయిపోయినట్టు అనిపించింది, ల్యాగ్ అనిపించింది తన క్యారెక్టర్ కూడా. సో ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ అయితే బాగానే ఉన్నాయని చెప్పాలి. కాకపోతే వాళ్ళకి కావాల్సిన స్క్రిప్ట్ రైటింగ్ అదంతగా లేదు ఈ మూవీలో. అసలు ఎక్కడ తేడా కొట్టింది అంటే నాకు అసలు ఓపెనింగ్ సీన్ నుంచే మూవీ తేడాగా అనిపించింది. ఎందుకంటే ఓపెనింగ్ షాట్లోనే అదేంటి ఏదో డెజర్ట్ ఉన్నట్టు, లేదా మనకి ఎక్కడ ల్యాండ్ ఒక్కటే ఉంటుంది కదా, మొక్కలు అవేమీ లేకుండా ఒక 2-3 kilometers డిస్టెన్స్లో ఏమీ లేకుండా ఉన్నట్టు మధ్యలో ఒక ప్లేస్ ల్యాండ్ ఉంటుంది. అది సెలూన్ షాప్ అంట. ఆ సెలూన్ షాప్ చూసినప్పుడే నాకు అర్థమైపోయింది ఈ సినిమా డెఫినెట్లీ అదో విధంగా ఉంటుంది అని. నేను అనుకున్నట్టే ఆ మూవీ మొత్తం అలానే ఉంది. అండ్ హీరోకి ఫస్ట్ హాఫ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ అండ్ సెకండ్ హాఫ్లో ఇంకో గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ వల్ల స్టోరీకి పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు. అండ్ వాళ్ళ వల్ల స్టోరీ ఏం ముందుకు వెళ్ళినట్టు అసలు ఎక్కడా అనిపించలేదు. అది కూడా చాలా వేస్ట్ అనిపించింది. అండ్ ప్రిన్స్ క్యారెక్టర్ని చూపిస్తారు, ఆ క్యారెక్టర్కి ఏమైనా మంచి ఇంపార్టెన్స్ ఉందేమో ఒక సర్టెన్ టైంలోనే అనిపిస్తుంది, బట్ ఏమీ లేదు, అది కూడా అన్ఫినిష్డ్గా వదిలేశారు. అండ్ ప్రిన్స్ అప్పటికే ఒక పెద్ద జ్యువెలరీ షాప్ ఓనర్ సన్ అనమాట. అండ్ తను మిస్సింగ్ అయితే ఎవరు పట్టించేకోరు, ఎవరో పకోడీగానే వదిలేసినట్టు వదిలేస్తారు. యాక్చువల్లీ అయితే సన్ ఎక్కడున్నాడు ఏంటి అన్న ఎంక్వైరీ చేయాలి కదా, అది కూడా ఏమీ చూపించలేదు అనమాట. ఏదో క్యారెక్టర్ ఉంది అన్నట్టే చూపించారు. బట్ ప్రిన్స్ పర్ఫార్మెన్స్ నాకు బాగా అనిపించింది. అలానే వెన్నెల కిషోర్ గారిని చూసుకున్నట్లయితే స్టార్టింగ్ అప్పుడు బాగానే ఉంది, కానీ సేమ్ కైండ్ ఆఫ్ రిపిటేటివ్ సీన్స్, దానివల్ల ఏంటంటే క్రింజ్గా అనిపించింది నాకు. రీసెంట్ టైమ్స్లోని వెన్నెల కిషోర్ గారికి అంతగా మంచి క్యారెక్టర్స్ రావట్లేదు అన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. ఇంకా ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఉన్న మూవీస్ రావాలి మళ్ళీ మనం పాస్ట్లో చూసినట్టు అన్నీ అనిపించింది. అలానే ఏంటంటే హీరో కూడా తన ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని ప్లేసెస్లో ఆ మెచ్యూరిటీ అన్నది నాకు కనిపించలేదు. అండ్ టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చినప్పటికీ బాగా క్లమ్జీ అయిపోయింది. ఎవరెవరో వస్తారు, ఎవరెవరో గన్నులు పట్టుకొస్తారు. ఆ గన్నులు అవన్నీ చూస్తే ఫుల్ కామెడీగా ఉంటాయి అనమాట. అసలు పబ్జీ అంటారు కదా, సో సేమ్ ఆ పబ్జీ గన్స్ లాగే ఉంటాయి, ఏదో ప్లాస్టిక్కో థర్మోకోలో అన్నట్టు మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అసలు అవి ఒరిజినల్ గన్స్ అన్న ఫీల్ కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు అలాంటి సీక్వెన్స్ పెట్టడం వేస్ట్ అని అనిపించింది. అండ్ అలానే ఇందులో ఒక వినాయకుడు బొమ్మ, పెద్ద బొమ్మ అనేది చూపిస్తారు, అది కరిగించాలి. అండ్ లాస్ట్లో వచ్చినప్పటికి ఏంటంటే కరిగించాలి అన్నట్టు చూపిస్తారు, దానికి ఏమో నీళ్ళు పోస్తూ
పోస్తూ మొత్తానికి కరిగిస్తారు. 2 టైమ్స్ అలాగే చూపిస్తారు. ఈ డైరెక్ట్ చేసింది ఉదయ్ బొమ్మిశెట్టి. ఈయన ప్రీవియస్గా ఏం ప్రాజెక్ట్ చేశారు అన్నది నాకు తెలియలేదు. బట్ ఇంత రిసోర్సెస్ ఇచ్చినప్పుడు ఇంకొంచెం బెటర్గా స్క్రిప్ట్ అవన్నీ రాయాల్సింది. మెయిన్గా మూవీలో చెప్పాను కదా కొన్ని పార్ట్స్ తీసేయొచ్చని. హీరోయిన్ ప్లాట్ కానీ తీసామనుకోండి, ఒక ఫస్ట్ హాఫ్లో 15 minutes పోతుంది, సెకండ్ హాఫ్లో ఒక 10 minutes పోతుంది. అలానే వేస్ట్ సాంగ్స్ ఒక 2-3 ఉంటాయి, ఆ సాంగ్స్ పోతుంది. ఆల్మోస్ట్ లైక్ 1 hour 45 to 50 minutes వరకు కట్ చేసి ఇంకొంచెం క్రిస్ప్గా కట్ చేసి ఉంటే బెటర్ అయ్యేదేమో. అనవసరంగా మళ్ళీ ఈ హీరోకి కూడా బిల్డప్ అనవసరంగా ఇలాంటివన్నీ పెట్టడం వల్ల మూవీ పెద్దగా అట్రాక్ట్ చేయలేదు. సో డైరెక్షన్ కూడా డెఫినెట్లీ బాగా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే, నాకైతే నచ్చలేదు అంతగా, బాగుంది ఏమీ నాకు ఈ మూవీలో అనిపించలేదు. ఒక సర్టెన్ టైంలో వెన్నెల కిషోర్ వచ్చినప్పుడు ఏమైనా ఎక్కువ ఫన్ ఉంటుందేమో అనుకున్నాను, అది కూడా పెద్దగా నాకైతే సెట్ అవ్వలేదు. ఒక స్టేజ్ అయ్యాక అది కూడా క్రింజ్గా అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఒక సెకండ్ నవ్వినట్టు అనిపించినా సరే సెకండ్ హాఫ్లో, తర్వాత ఇదా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో నాకైతే ఓవరాల్గా మూవీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఏదో ఒకసారి కొంచెం మధ్య మధ్యలో వచ్చే ఆ కామెడీ, ఏదో ఆనంద్ దేవరకొండ బేబీ మూవీలో బాగా చేశారు కదా, సో ఆ మైండ్ సెట్తో ఉండి ఏమైనా చూడాలి అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగిషి సైనింగ్ ఆఫ్ టు బేష్కే టు బి హానెస్ట్.